Monsoons is the word derived from mausam or monsoon. మౌసమ్ అనేది అరబ్ వర్డ్, మాన్సిన్ అనేది ఏ వర్డ్ అండి? మలయాళీ. మాన్సూన్ అనే పదం దేని నుంచి ఆవిర్భవించిందని అంటున్నారు? మౌసమ్ లేదా ఏంటి? మాన్సిన్. మౌసమ్ ఏ వర్డ్ అండి? అరబ్. మాన్సిన్ మలయాళీ వర్డ్. సీజన్ అని అర్థం. దాని అర్థం ఏంటి? సీజన్, ఋతువు. The first person who worked on monsoons is al-Masudi, Arab geographer of Iraq. ఎవరండి మాన్సూన్స్ మీద మొదట వర్క్ చేసిన అతను, రీసెర్చ్ చేసిన అతను? అల్-మసూది ఆఫ్ ఇరాక్. బిలాంగ్స్ టు సౌత్. అదే ఏ కంట్రీ తరఫున ఎక్కువ వర్క్ చేశాడంటే అరబ్. ఓకే. Monsoons are seasonal winds or secondary winds. ద్వితీయ పవనాలు, కాలానుగుణ పవనాలు. They originate from ఏంటమ్మా? ప్రైమరీ విండ్స్. మాన్సూన్స్ అనేవి సీజనల్ విండ్స్ అండి, లేదా సెకండరీ విండ్స్. దేని నుంచి ఆరిజినేట్ అవుతాయి? ప్రాథమిక పవనాల నుంచి ఆరిజినేట్ అవుతాయి, ఆవిర్భవిస్తాయి. దే చేంజ్ దే డైరెక్షన్ అప్ టు 180 degrees. అప్ టు 180 degrees బై ద చేంజింగ్ ఆఫ్ సీజన్. ఋతువులో మార్పు రావడం మూలంగా, కాలంలో మార్పు రావడం మూలంగా 180 degrees వరకు తమ దిశను మార్చుకునే వాటిని ఏమంటున్నాం? ఋతుపవనాలు అని అంటాం. They changed their direction up to 180 degrees by the changing of season. Our southwest monsoons are originated from southeast trade winds. నైరుతి ఋతుపవనాలు దేని నుంచి ఆవిర్భవిస్తున్నాయండి? ఆగ్నేయ వ్యాపార పవనాలు, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ నుంచి ఆరిజినేట్ అవుతున్నాయి. సౌత్ వెస్ట్ మాన్సూనల్ సీజన్, నెక్స్ట్ సీజన్ నైరుతి ఋతుపవన కాలం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? జూన్ టు సెప్టెంబర్, మిడ్ జూన్ టు మిడ్ సెప్టెంబర్. ద మాన్సూన్స్ divided into two branches at Indian Ocean. A branch is called Arabian branch, second one is called Bay of Bengal branch. ఎన్ని బ్రాంచెస్గా విడిపోతాయి అంటమ్మా ఇవి? 2 బ్రాంచెస్గా, 2 శాఖలుగా విడిపోతాయి. ఒక దాన్ని ఏమంటున్నాం మనం? అరేబియా శాఖ. ఇంకో దాన్ని ఏమంటున్నాం? బే ఆఫ్ బెంగాల్ శాఖ. సాధారణంగా 75% ఆఫ్ అవర్ యావరేజ్ యాన్యువల్ రైన్ఫాల్ is recorded during southwest monsoons. If the 75%, if we take it as 100%, then a 65% is from Arabian branch. Only 30 to 35% is from Bay of Bengal branch. దేశంలో 4 సీజన్స్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఎప్పుడు రికార్డ్ అవుతుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్స్. తెలంగాణలో అయితే 80% సౌత్ వెస్ట్ మాన్సూన్సే. 721 millimeter రికార్డ్ అవుతుంది. చెప్తాను, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ పెట్టి చూద్దాం అది. ఓకే. ఆ 75%ని అంటే ఆ సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో రికార్డ్ అవుతున్న రెయిన్ఫాల్ని చూస్తే 65% ఏ బ్రాంచ్ వల్ల రికార్డ్ అవుతుంది? అరేబియన్ బ్రాంచ్. సో వాట్ పార్ట్ ఆఫ్ మాన్సూన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? అరేబియన్ పార్ట్. మాన్సూన్స్ entered India. It means the monsoons entered our islands by May 21st. Bay of Bengal branch enters Andaman Nicobar by eppadamma? May 21st. The region of India which experiences monsoons initially ఏదమ్మా? అండమాన్ నికోబార్. భారతదేశానికి చెందిన ఏ ప్రాంతం మొట్టమొదటిసారిగా ఋతుపవనాల ప్రవేశాన్ని కలిగి ఉంటుందండి? అండమాన్ నికోబార్. ఎప్పటికి? ఏ డేట్కి?
May 21st. For the mainland, it is Malabar coast by June 1st. జూన్ 1st నాటికి ప్రధాన భారతదేశంలో ఏ తీరానికి తాకుతాయండి? మలబార్. అరేబియన్ బ్రాంచ్ తాకుతుంది. ఏ కోస్ట్కి? మలబార్ కోస్ట్. మీకు ఇంతకుముందు చూశారు. సో టిబెటన్ హీట్ వల్ల కన్వెక్టెడ్ ఎయిర్ కరెంట్ అలా వచ్చి ఇక్కడ డిసెండ్ అవుతుంది. ఎక్కడ? మడగాస్కర్. ఏ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది? హై ప్రెషర్. దెర్ ఈస్ నో సచ్ హై ప్రెషర్ హియర్. సో ఇట్ హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ హై ప్రెషర్ వేట్ ఇట్ ఫోర్సెస్ అవర్ మాన్సూన్స్ టువర్డ్స్ ఇండియా. అర్థమైందా? ఈ హై ప్రెషర్ వల్ల ఇక్కడున్న మాన్సూన్స్ ఇండియా మీదకు చాలా వేగంగా వస్తాయి. అలాంటి హై ప్రెషర్ ఇక్కడ లేదు. ఎక్కడ లేదు? ఇటువైపు అండమాన్ నికోబార్ వైపు లేదు. ఎటువైపు ఉంది? మలబార్ కోస్ట్ వైపు. దట్ ఈస్ వై when the monsoons are entered into the mainland India, when the monsoons are entered into the Malabar coast, they entered with huge intensity. చాలా తీవ్రతతో ప్రవేశిస్తాయి. There is a sudden decrease in the temperature up to 4 degrees or 5 degrees. The entrance of monsoons happened along with the cloud burst, along with cumulonimbus clouds formation, along with very high rainfall, along with thunders, along with lightnings. అది ఈ తీవ్రత వల్ల ఏమవుతున్నాయంటే అది వచ్చేటప్పుడు ఎలా జరుగుతుందంటే క్లౌడ్ బస్ట్, మేఘ విస్ఫోటనం జరుగుతుంది. ఎలా వస్తుందంటే క్యుములోనింబస్ క్లౌడ్స్తో దాడి చేస్తుంది. మెరుపులు, ఉరుములు, అత్యధిక వర్షపాతం వస్తుంది. ఎక్కడ? మలబార్ కోస్ట్. బికాస్ ఆఫ్ మాస్కరిన్. ఏ ప్రెషర్ అది? హై ప్రెషర్. మాస్కరిన్ హై ప్రెషర్. దట్ ఈస్ వై ద ఎంట్రన్స్ ఆఫ్ మాన్సూన్స్ టు ద మలబార్ కోస్ట్ ఈస్ కాల్డ్ మాన్సూనల్ బర్స్ట్. ఋతుపవన విస్ఫోటనం అని పిలుస్తాం. ఏమంటున్నాం దాన్ని? మాన్సూనల్ బర్స్ట్. మాన్సూనల్ బర్స్ట్ అంటే ఏంటమ్మా? ఎంట్రన్స్ ఆఫ్ మాన్సూన్స్ ఎట్ మలబార్ కోస్ట్. మలబార్ తీరంలోనికి ఋతుపవనాలు ప్రవేశించడాన్ని ఏమంటున్నామండి మనం? మాన్సూనల్ బర్స్ట్ అంటాం. ఎలా ప్రవేశిస్తున్నాయంట? విత్ హై ఇంటెన్సిటీ, చాలా తీవ్రతతోటి. ఎందుకు హై ఇంటెన్సిటీ వస్తుందంటే మాస్కరిన్ హై ప్రెషర్. ఇంత చెప్పాను, మొన్న గ్రూప్ 1లో అడిగాడు, వాట్ టైప్ ఆఫ్ ప్రెషర్ ఈస్ మాస్కరిన్? అది లోనా హైనా అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. అర్థమవుతుందా? అది ఏ ప్రెషర్ అండి? హై ప్రెషర్. ఇట్ అసోసియేట్స్ విత్ ద ఎంట్రన్స్ ఆఫ్ మాన్సూన్. The entrance of monsoon to the coast of Malabar, we called it as burst, monsoonal burst, because it has lightning, it has thunderstorms, it has very high rainfall, it has cumulonimbus clouds. ఇవన్నీ ఉండడమే దాన్ని ఏమంటున్నాం? మాన్సూనల్ బర్స్ట్, ఋతుపవన విస్ఫోటనం అని పిలుస్తున్నాం. ఓకేనా? జూన్ 5th ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇటు మయన్మార్ని టచ్ అవుతుంది, ఇటు బంగ్లాదేశ్ని దాటేస్తుంది, ఇటు వెస్ట్ బెంగాల్లో కూడా ఎంటర్ అవుతుంది బై జూన్ 5th. జూన్ 5th బే ఆఫ్ బెంగాల్ టచెస్ ద మయన్మార్, enter into Bangladesh, and it enters into West Bengal too. June 5th Arabian branch, Karnataka, Telangana, AP. June 5th ఎక్కడెక్కడంట? కర్ణాటక, తెలంగాణ, ఇంకోటి ఏంటి? ఏపీ. ఆదిలాబాద్ ఆర్ నిర్మల్ is the first district of Telangana expecting southwest monsoonal rains. మొదటి జిల్లా ఏంటంట? ఆదిలాబాద్ ఆర్ నిర్మల్.